అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగును గాక. ప్రతి దినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆది కాండ గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. ఆది కాండము 24వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రిని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ వాక్కును వినాలని ఆశపడుతూ ఉన్నాము. నీ బిడ్డలు కూడా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవే కనుక జీవము కలిగినటువంటి నీ మాటలను ప్రభువా నాయన మాకు వినిపించండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ కార్యాన్ని మా పట్ల స్థిరపరచమని, నన్ను నీ నోటి బూరగా మాత్రమే వాడుకోమని, మరుగు చేసి నడిపించుమని మాట్లాడడానికి సిద్ధపడిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనముగా మనము చూస్తూ ఉన్నాము. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఒక చిన్నదాని గురించి ఇక్కడ వాక్యములో రాయబడింది. ఈ చిన్నది ఎలాంటిది అంటే కనుక మిక్కిలి చక్కనిది. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఆది కాండం 24వ అధ్యాయము చాలా శ్రేష్టమైనటువంటి అధ్యాయము. అద్భుతమైనటువంటి విషయము ఈ అధ్యాయములో దేవుడు రాయించాడు. అది ఏమిటంటే వాగ్దాన పుత్రుడిగా పిలువబడుతూ ఉన్నటువంటి ఇస్సాకు యొక్క వివాహ కార్యక్రమము ఈ అధ్యాయములో దేవుడు చెప్పడం జరిగింది. మరి ఈ వివాహ కార్యక్రమములో కన్యక గురించి కూడా ఇక్కడ రాయడం జరిగింది. అనగా వధువు గురించినటువంటి విషయము అక్కడ చెబుతూ ఉన్నారు. ఆ చిన్నది ఎవరు? ఈ చిన్నది అని మనము చూచినట్లయితే 15వ వచనం చదువుదాం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను. ఈ మిక్కిలి చక్కని చిన్నది ఎవరు అంటే రిబ్కా. దేవునికి స్తోత్రం. గమనించవలసిన మాట ఏమిటంటే 24వ అధ్యాయము వివాహానికి సంబంధించినటువంటి అధ్యాయము. మరి దేవాది దేవుడు సృష్టి ప్రారంభములో మనము గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి వివాహ బంధమును ఏర్పాటు చేసి కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనమందరము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. తొలి జంటగా మనకు కనబడుతూ ఉన్నారు, ఆది తల్లిదండ్రులుగా కనబడుతున్నటువంటి వారు ఆదాము అవ్వమ్మ. సృష్టి ప్రారంభంలో వివాహము మొదలైంది. వివాహముతో ప్రారంభమైనటువంటి ఈ సృష్టి ఆఖరిలో వివాహంతోనే క్లోజ్ అవ్వబోతా ఉంది. ఈ విషయము అందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి వివాహము అన్ని విషయముల కన్నా ఘనమైనది. ఎబ్రీ పత్రికలో రాయబడినటువంటి మాట, వివాహము అన్ని విషయముల కన్నా ఘనమైనదిగా ఎంచమని దేవుని లేఖనము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మరి అలాంటి వివాహములో ఇక్కడ వరుడుగా ఎవరు కనబడుతూ ఉన్నారంటే ఇస్సాకు కనబడుతూ ఉన్నారు. వధువుగా రెబెకమ్మ కనబడుతూ ఉంది. ఈ అధ్యాయము చాలా చిత్రమైనటువంటి అధ్యాయము. అబ్రహాము గారు తన కుమారుడికి 40 సంవత్సరాల వయసు వచ్చింది కనుక సంబంధము ఏర్పాటు చేసి వివాహము చేయాలనే ఆలోచన ఆయన కలిగి ఉన్నారు. అప్పుడు అతని ఇంటిలో అనగా అబ్రహాము గారి ఇంటిలో దాసుడుగా ఉన్నటువంటి పెద్ద దాసుడుగా పిలువబడుతున్నటువంటి ఎలియాజర్ను పిలిపించి ఎలియాజర్తో ఒక ప్రమాణము చేయిస్తూ ఉన్నారు. అంటూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ కనాను దేశంలో ఉన్నటువంటి ఈ కనానీయులకు ఎవరికి కూడా ఇస్సాకుకి ఇవ్వను, వారి పిల్లల్లోంచి ఎవరిని కూడా మరి చేసుకోవడం జరగదు, కాబట్టి దయచేసి మా యొక్క ప్రాంతానికి వెళ్ళు అని చెప్పేసి ఈ దాసునికి పని చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం వాక్య భాగం. 24వ అధ్యాయం, ఆది కాండం 24వ అధ్యాయము 3వ వచనం.
నేను ఎవరి మధ్య కాపురమున్నాను. ఆ కనానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకరు నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదన నేను. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేశము అని రాయబడింది. స్వదేశము ఎవరి స్వదేశము అంటే అబ్రహాము గారి యొక్క స్వదేశము మెసొపొతేమియా అనగా కల్దియా అనేటటువంటి ప్రాంతము వారిది. ఆ ప్రాంతానికి వెళ్ళి ఇస్సాకుకు సంబంధమును తీసుకురమ్మని బంధువులలో అనగా అబ్రహాము గారి యొక్క బంధువులలో ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఇస్సాకుకి వివాహ సంబంధాన్ని ఖరారు చేసుకుని ఆ పెండ్లి కుమార్తెను తీసుకుని రమ్మని ఇక్కడ పెద్దదాసుడుగా పిలువబడుతున్నటువంటి ఎలియాజరుకు పని అప్పగించినట్టుగా ఒక ప్రమాణము తొడ కింద చేయి పెట్టినటువంటి ఒక ప్రమాణమును కూడా అక్కడ చేయించినట్టుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ యొక్క వృత్తాంతములో మనం గమనించవలసినటువంటి మాట ఏమిటంటే అబ్రహాము గారు ఈ యొక్క ఎలియాజరు గారికి పని చెబుతా ఉన్నారు. ఎలియాజరు గారు బయలుదేరతారు. మొత్తం మీద వారి బంధువుల దగ్గరికి వెళ్ళడము, ఆ వృత్తాంతం అంతా కూడా 24వ అధ్యాయం మనం చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. చక్కని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వెళ్ళే ప్రయాణములో ఆయన చేసినటువంటి కార్యమంతా కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. సుదీర్ఘమైనటువంటి ప్రయాణము ఇక్కడ ఎలియాజరు గారు చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద బాధ్యత ఎలియాజరు గారి మీద ఉంది. మొత్తానికి ఆ యొక్క ప్రాంతానికి అనగా మెసొపొతేమియా అనేటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్న తరువాత ఒక బావి దగ్గర కూర్చుంటే ఆ బావి దగ్గరకు మరి రెబెకమ్మ రావడం, అలాగే అదే సమయానికి ఎలియాజరు గారు ప్రార్థన చేసే అనుభవము ఈయన దగ్గర ఉంది. ఒంటెలను మోకరింపచేసి ప్రార్థన చేసుకుని ఒక సూచన అక్కడ చెప్పినట్టుగా కూడా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ సూచన ఏమిటంటే చాలామంది బావి దగ్గరికి వస్తున్నారు. ప్రభువా నాయనా, ఇదిగో నేను త్రాగడానికి నీళ్ళు అడుగుతాను, నాకు నీళ్ళు ఇచ్చి నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని ఎవరైతే చెబుతారో ఆమె నీవు నా యజమానుని యొక్క కుమారుడికి సిద్ధపాటు చేసినటువంటి భార్య అనేటటువంటి విషయాన్ని ఆ ప్రార్థనలో డిక్లేర్ చేసుకుంటాడు. ఈయన ప్రార్థన ఇంకా ముగియకుండానే ఆ కుమార్తె అనగా రెబెకమ్మ మరి కడవ భుజాన పెట్టుకుని వస్తుంది. మొత్తం మీద ఆ యొక్క బావి దగ్గరికి వెళ్తుంది. నీళ్లు చేదుకుని వస్తూ ఉంటే నీళ్లు అడుగుతాడు ఎలియాజరు గారు. నీళ్లు ఎలియాజరు గారికి ఇచ్చి అంటున్న మాట ఏమిటంటే నేను మీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానండి అని చెప్పేసి మరి మాట చెప్పడం, ఆ ఒంటెలకు నీళ్లు పోయడం కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు నువ్వు ఎవరో అమ్మాయి అమ్మ అని అడిగితే ఆ అమ్మాయి చెబుతున్నటువంటి మాట అనగా రెబెకా చెబుతున్నటువంటి మాట, నేను బెతేలునకు పుట్టినటువంటి కుమార్తెను అని చెప్పేసి స్పష్టంగా చెబుతూ ఉంది. మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని మనం చూసినట్లయితే అబ్రహాము గారి యొక్క సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ సహోదరుడు యొక్క కుమారుడు యొక్క కుమార్తె ఈ రెబెకా. అనగా దేవుడు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి సరైనటువంటి మార్గములో ఈ ఎలియాజరు గారిని నడిపించినట్టుగా పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా ఉంది. ఆ మాటను ఎలియాజరు గారు కూడా ఒప్పుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనకు ప్రతిఫలము దేవుడిచ్చాడు, మార్గము దేవుడు సరళము చేశాడు. ఏ విధముగా వెళ్ళాలో, ఏ విధముగా చేరుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి చేరుకోవాలో అది కూడా దేవుడు మరి సరళము చేశాడు. అనుకున్నటువంటి గమ్యానికే ఎవరి ఇంటికి వెళ్ళాలో దేవుడు సిద్ధపాటు చేసినటువంటి ఆ కుమార్తె ఎవరైతే ఉన్నదో వారి ఇంటికే ఎలియాజరు గారిని నడిపించేటటువంటి క్రమములో దేవుడు ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఈ విషయాన్ని గ్రహించుకున్నటువంటి ఎలియాజరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికి అడిగిన వెంట చెప్పిన తర్వాత 22వ వచనంలో మనం చూసినట్లయితే ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు అరతొలము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తొలముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి నీవు ఎవరి చాలండి. దేవునికి స్తోత్రం. మొత్తం మీద ఈ ముక్కు కమ్మిని అలాగే చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియాలను మొత్తం మీద వేసి నువ్వు ఎవరు కుమార్తెవు అని చెప్పేసి మొత్తానికి అడగడం, మనం ఎంత చెప్పుకున్నాం ఇవన్నీ కూడా అడగడము, మొత్తానికి ఆ కుమార్తె చెప్పడం కూడా జరుగుతుంది.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ క్రమములోనే వీరి ఇంటికి కూడా ఈయన వెళ్ళినట్టుగా రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇదంతా మనం గమనించినట్లయితే ఈ ఈ యొక్క అధ్యాయంలో చివరికి ఏం జరుగుతుందంటే ఇస్సాకుకు చక్కని సంబంధము రెబకమ్మకు ఇస్సాకుకు వివాహము జరిగినట్టుగా మనకు చివరిగా కనబడుతుంది. ఇక్కడ వివాహ పెద్ద ఎవరు అంటే ఈ వివాహాన్ని ఏర్పాటు చేసి ఈ వివాహ పెద్ద ఎవరు కనబడుతున్నారంటే ఎలియాజరు గారు కనబడుతున్నారు. సంబంధాన్ని ఖరారు చేసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మొత్తానికి బెతూయేలు ఇంటికి వెళ్ళినట్టుగా అక్కడ ఈ విషయాలన్నీ కూడా వారు మాట్లాడుకున్నట్టుగా కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. ఆయన ఏ విధముగా వచ్చాడో, ఆయన దాసుడు అనగా ఈ దాసుడుగా ఉన్నటువంటి ఎలియాజరు అబ్రహాము గారిని ఏ విధముగా దేవుడు ఆశీర్వదించాడో ఆ విషయాలు కూడా చెప్పినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది. చదువుదాం ఒకసారి. 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయము 35వ వచనము, 34-35 వచనాలు. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. రైట్. ఇక్కడ మనం గమనించిన తర్వాత వచనంలో నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు దేవునికి స్తోత్రం. కండిషన్ చెప్తున్నాను అనమాట. అంటే దేవుడే దీవించాడు నా యజమాని. ఇప్పుడు నా యజమానుడు గొప్పవాడైపోయాడు. ఆయన మీ అందరికీ తెలుసు. అబ్రహాము గారు అతని యొక్క దాసుడు నేను. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, వివాహానికి సిద్ధంగా ఉన్నాడు. వివాహ విషయమై ఇక్కడికి రావాల్సి వచ్చింది. అతనున్న మాట ఏమిటంటే నేను అన్నటువంటి ఈ కనాను ప్రాంతంలో ఎవరికి కూడా నా యొక్క కుమారుని ఇవ్వను. నా స్వదేశానికి వెళ్ళాలి. అక్కడ నా బంధువుల్లోంచి మరి అమ్మాయిని తీసుకురావాలి, ఆమెను నా కోడలుగా చేసుకుంటానని చెప్పి ఒక నియమాన్ని చెప్పాడు. ప్రమాణం చేయించుకుని నన్ను పంపించాడు మీ దగ్గరికి అని చెప్పేసి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుతా మరి అక్కడ మరి జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికి లాస్ట్కి ఏం జరుగుతుందంటే కనుక వివాహము నిశ్చయించుకోవడం జరుగుతుంది. రెబెక్కమ్మను మరి అడిగితే మొత్తానికి వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెబెక్కమ్మ కూడా ఒప్పేసుకుంది వెళ్ళడానికి. ఇప్పుడు ఈమెను వెంట పెట్టుకుని చక్కగా 10 ఒంటెలు తీసుకెళ్లారు కదా, ఆ 10 ఒంటెలను పట్టుకుని ఈయన ఎలియాజరు గారు అలాగే రెబెక్కమ్మ మరి ప్రయాణమై వచ్చినట్టుగా సరిగ్గా ప్రాంతానికి వచ్చే సమయానికి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మరి ఇస్సాకు గారు పొలములో ఉండి ధ్యానము చేసుకుంటున్నట్టుగా కూడా రాయబడింది బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. చదువుదాం ఒకసారి ఆ మాట కూడా. సాయంకాలమున ఇస్సాకు ధ్యానింప బాయిలో వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. అలా చెప్పిన వెంటనే ఆమె ఏం చేసిందంటే ముసుగు వేసుకుంది. ఇది గౌరవానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మొత్తానికి మరి తీసుకొచ్చి క్షేమంగా మరి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి పెండ్లి కుమార్తెగా మరి రెబెక్కాను ఈ ఎలియాజరు గారు తీసుకొచ్చారు. చివరికి అప్పగించినట్టుగా కూడా మనకు కనబడుతుంది. 67వ వచనములో ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవునికి స్తోత్రం. మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, పురుషుడు స్త్రీని ప్రేమించాలి, స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ జరుగుతుంది కూడా అదే. ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబెక్కమ్మను ప్రేమించినట్టుగా ఆమె తన తల్లి విషయమై దుఃఖ నివారణ
మరి అతనికి ఉన్నటువంటి దుఃఖ నివారణ తొలగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే చాలా చక్కగా ఆదరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ అధ్యాయం చివరికి వస్తలోకి ఏం జరిగిందంటే వివాహము కూడా జరిగిపోయింది. ఈ అధ్యాయం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలనే విషయాన్ని మనం ఈరోజు గమనించవలసిన వారమై ఉన్నాము. ఈ అధ్యాయములో ఎలియాజరును మనము చూసినట్లయితే కనుక గమనించాలి. అబ్రహామును మనం తీసుకున్నట్లయితే అబ్రహాము తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. రెండవది మనం గమనించినట్లయితే కనుక ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నారు. అలాగే ఎలియాజరు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నారంటే కనుక పరిశుద్ధాత్మ తండ్రికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. మరి రెబెకమ్మ ఎవరు అంటే కనుక సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వివాహము, ఇక్కడ జరిగిపోయింది వివాహము, కానీ జరగవలసినటువంటి ఒక వివాహము దాగి ఉంది. ఆ వివాహములో వధువుగా సంఘము ఉంటే వరుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. సిద్ధపాటు చేసి సిద్ధపరిచేటటువంటి విధానములో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు. అనగా 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అనగా ఇస్సాకుగా కనబడుతూ ఉన్నారు. ఇక్కడ రెబెకమ్మను ఏ విధముగా వివాహము చేసుకున్నారో అలాగే ఎలియాజరు ఏ విధముగా అయితే ఈ యొక్క సంబంధాన్ని ఖరారు చేసి చక్కని రీతిలో మరి రెబెకమ్మను వెంట పెట్టుకుని వచ్చి ఇస్సాకు చేతికి అప్పగించారో అలాగే ఈ భూలోకములో మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి వధువు సంఘముగా ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన తీసుకుని వెళ్ళి చక్కని రీతిలో ఇప్పుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. సిద్ధపాటు చేసినటువంటి మనలను చక్కని రీతిలో రేపు రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క చేతులకు అప్పగించేటటువంటి ఒక కార్యక్రమం ఉంది. అలా జరగాలి అంటే ఈ రెబెకమ్మ ఏ విధముగా అయితే నడుచుకుందో అలాగే మనము కూడా రెబెకమ్మలా నడుచుకోవలసిన వారమై ఉన్నాము. అలా ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా వధువు సంఘముగా పిలువబడతాము. వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని వివాహము చేసుకునే అవకాశం లభిస్తుంది. వివాహం అంటే ఇక్కడ జరిగేటటువంటి వివాహము కాదు. వివాహము అనగా ఐక్యత, ఆయనలోనికి మనం ఐక్యమయ్యేటటువంటి ఒక గొప్ప స్థాయి అది. ఆ కార్యక్రమంలో మనం ఉండాలంటే గనక, ఎత్తబడేట సంఘంలో మనం ఉండాలంటే ఈ రెబెకమ్మ ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉందో ఆ లక్షణాలు మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగినటువంటి లక్షణాలు ఖచ్చితంగా వధువుగా ఉన్నటువంటి ఆమె కూడా కలిగి ఉండాలి. అనగా మనము కలిగి ఉండాలి. ఇస్సాకు కలిగినటువంటి లక్షణాలు రెబెకమ్మ కలిగి ఉంది కాబట్టి వారిద్దరు కూడా ఏకమైపోయారు. చక్కని వివాహ బంధం అక్కడ ఏర్పడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నావో అవి మనలో ఉండాలి. ఇప్పుడు ఈ రెబెకమ్మలో ఉన్నటువంటి లక్షణాలు కూడా మనలో ఉన్నట్లయితే ఖచ్చితముగా మనము వధువు సంఘములోనికి చేర్చబడతామన్న విషయాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 24వ అధ్యాయం 16వ వచనములో రాయబడినటువంటి మాట, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. 24:16 ఆదికాండం. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది 1, 2 ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఇప్పుడు మిక్కిలి చక్కనిది అంటే కనుక గమనించాలి, చక్కని శ్రేష్టమైనటువంటి మార్గములో ఆమె ఉన్నట్టుగా మనము గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో శారమ్మ కూడా ఎలా పిలువబడిందంటే మిక్కిలి చక్కనిదిగా పిలువబడింది. అలాగే రెబెకమ్మ కూడా ఎలా పిలువబడుతుందంటే చక్కనిదిగా పిలువబడతా ఉంది. మరి ఈ చక్కని చిన్నది అనేటటువంటి మాట మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు చిన్నోడుగా కనపడతా ఉంటే మనమందరము కూడా ఎలా మారిపోవాలంటే చిన్నదానుగా మారిపోవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో చిన్నది అనేటటువంటి మాట మనము తరచుగా చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో 7 చిన్నవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. చిన్నది అనేటటువంటి పిలువబడినటువంటి వారు 7 ఉన్నారు. ఈ 7 ఎవరైతే ఉన్నారో ఈ 7లో ఉన్నటువంటి లక్షణాలు ఖచ్చితముగా వధువు సంఘములో ఉన్నటువంటి వధువుకు ఉండి తీరవలసినదే. ఆ వధువు ఎవరో కాదు, మనమే. ఖచ్చితముగా 7 చిన్నవారికి ఉన్నటువంటి ఆ లక్షణాలు మనలో ఉండవలసిన వారమై ఉన్నాము. మొట్టమొదటిగా ఈ రెబెకమ్మ ఎలాంటిదంటే చక్కని ఈ చిన్నది మిక్కిలి చక్కనిది. చక్కని లక్షణాలు ఈమెలో ఉన్నట్టుగా, శ్రేష్టమైనటువంటి చక్కని మార్గములో ఈమె ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్నది మిక్కిలి చక్కనిది, అలాగే ఈమె కన్యక. అవును, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2, 3 వచనాల్లో మనం చూసినట్లయితే మనము కన్యకగా ఉండాలి. కన్యక
పవిత్రురాలైనటువంటి కన్యకగా మనం పిలువబడుతూ ఉన్నాము. ఎలా పవిత్రురాల కన్యకగా పిలువబడుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములో మనం అందరం కడగబడ్డాము కనుక మనం అందరము కూడా పవిత్రపరచబడ్డాము. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి. చాలండి, అక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధమైనటువంటి కన్యకలుగా మనల్ని ఆయన మరి ఏర్పాటు చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారందరూ కూడా పవిత్రులైనటువంటి కన్యకలుగా పిలువబడుతూ ఉన్నారు. గమనించాలి, ఈ చిన్నది ఏ విధముగా చక్కనిదైనదో అలాగే మనం కూడా చక్కని వారముగా ఉండాలి. చక్కని వారముగా ఉండాలంటే ఆయన చక్కని మార్గములో మనము నడవలసిన వారమై ఉన్నాము. యెహోవా మార్గము చక్కనిది అని కూడా మరి హోషేయ గ్రంథములో 14:9 మనం చూస్తూ ఉన్నాము. ఆయన మార్గములో ఎవరైతే నడుస్తారో వారు చక్కని మార్గములో ఉన్నవారు అవుతారు. తిన్నని మార్గము ఆయనది, ఇరుకు మార్గము అయినప్పటికీ కూడా ఆ మార్గంలో మనం ఉండాలి. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మార్గంలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చక్కని మార్గంలో ఉన్నవారు అవుతారు. అంత మాత్రమే కాదు, ఈ రెబెకా అనేటువంటి ఈ చిన్నది కన్యక, మనము కూడా కన్యకలుగా పిలువబడుతూ ఉన్నాము. ఎందుకంటే ప్రభు రక్తంలో మనం కడగబడ్డాము కాబట్టి పరిశుద్ధురాలైనటువంటి కన్యకలుగా మనం మార్చబడ్డాము, పవిత్రాలైనటువంటి కన్యకలుగా మనం మార్చబడ్డాము. ఇది 2. ఇక 3వదిగా మనం గమనించినట్లయితే ఈమె సహాయపడేటటువంటి లక్షణం కలిగినది. అవును, ఎలియాజరు గారు నీళ్ళు అడిగితే నేను మీకు మాత్రమే కాదు మీ ఒంటెలకు కూడా వేస్తానని, భారమైనప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ, ఒంటెలు సామాన్యంగా తాగుతాయా? అనేక లీటర్ల నీళ్ళు తాగుతాయి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. మరి అలాంటి ఒంటెలకు కూడా నీళ్లు వేయడానికి పైగా 1, 2 కాదు 10 ఒంటెలు ఉన్నాయి ఏకంగా. అడగకుండానే సహాయం చేసింది. కాబట్టి ఈ చిన్నదిగా పిలువబడుతున్న రెబెకాకు అనగా మనకే ఉండవలసిన లక్షణం ఏమిటంటే సహాయపడే లక్షణం ఉండాలి. త్వరగా చేయవలసినటువంటి సహాయము చేయాలి. దేవుని మహిమ కలుగును గాక. ఇది 3వ లక్షణము, సహాయపడే లక్షణము. అలాగే 4వదిగా మనం గమనించినట్లయితే పరుగెత్తిందంటండి. అనగా చురుకుదనం కలిగినటువంటి చిన్నది ఈమె. అవును, చురుకుదనం కలిగి ఉంటే గొప్ప భాగ్యమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రెబెకాలో ఉన్నటువంటి 4వ లక్షణము చురుకుదనము కలిగినది. ఈ చక్కని చిన్నదానిలో ఉన్నటువంటి లక్షణాలు 4. 1 చక్కనిది, 2వదిగా కన్యక, 3వది సహాయపడే లక్షణము ఉంది, 4వది చురుకుదనం కలిగినటువంటి లక్షణము కూడా ఉంది. మరి ఈ 4 లక్షణాలు కూడా మనలో ఉండాలి. అలా ఉన్నట్లయితే వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మనము సరిపోతామన్న విషయాన్ని ప్రభు పేర తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈమెను అడిగారు, అమ్మ నువ్వు వెళతావా? ఈయన కూడా అంతే, వెళతాను అని చెప్పింది. త్వరపడి వెళ్ళింది, త్వరగా వెళ్ళింది. అంత మాత్రమే కాదు, ప్రేమించే లక్షణము కూడా ఈమెలో ఉంది. దేవునికి స్తోత్రం. 5వదిగా ప్రేమించే లక్షణం ఉంది. అవును, మనము కూడా ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ఆయన శత్రువులను కూడా ప్రేమించేవాడు అయి ఉన్నాడు. మరి మనం ఏ విధముగా ఉన్నాము? పరిశుద్ధ కన్యకలుగా మనం పిలవబడాలి. బైబిల్ గ్రంథములో మరి మనం గమనించాము, చిన్నది అనేటటువంటి లక్షణాలు కలిగిన వారు అనగా 7 చిన్నవారు ఉన్నారు. మనము మొదటి చిన్నవారి గురించి మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రెబెకాలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నట్లయితే కనుక వధువు సంఘములోనికి మనము ఖచ్చితముగా చేర్చబడతాము. వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము మరి పరిగణించడానికి అవకాశం ఉంటుంది. ఎగిరి మేఘం ఎక్కడానికి దేవుడు కృప చూపిస్తాడు. అట్టి కృపా భాగ్యమును దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి దీవించి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, ఇదిగో నాయన తండ్రి, మరి రెబెకా లక్షణాలను తండ్రి నాయన, అనగా వధువు సంఘము కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను తండ్రి నాయన మీరు మాట్లాడి ఉన్నారు. దేవా నీకు వందనాలు. ఇదిగో ఎగిరి మేఘం ఎక్కడానికి కావలసినటువంటి అంతస్తు గనుక ప్రభువా నాయన మేము వధువులుగా ఉన్నాము నాయన, వధువుగా మేమందరము కూడా సిద్ధపాటులో ఉన్నాము. దేవా నీకు వందనాలు. రెబెకమ్మ మాదిరిగా ప్రభువా మేము కూడా తండ్రి నాయన మరి వధువులుగా మలచబడి ఇదిగో నిన్ను కలుసుకొని
నీ యొక్క రెండవ రాకడలో ఆయత్తమయ్యే ధన్యత మా అందరికీ దయచేయండి. అలాగే ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా నాయన నీ బిడ్డలు తండ్రి ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో తండ్రి నాయన, ఇదిగో ఏ శోధనలో ఉన్నారో ప్రభువా, అన్నిటి నుంచి కూడా తండ్రి మీరు విడుదల గావించండి. అస్వస్థతతో ప్రభువా నాయన పడి ఉన్నటువంటి వారు ఉన్నారు, మంచాల మీద పడి ఉన్నటువంటి వారు ఉన్నారు, లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభువా. అటువంటి వారిని లేవనెత్తండి దేవా, నీకు వందనాలు. ఆర్థికపరమైన ఇబ్బందులతో, అప్పుల బాధలో నాయన, వ్యాధులలో తండ్రి నాయన, ఇదిగో తండ్రి మరి పూట గడవనటువంటి స్థితిలో తండ్రి ఇదిగో ఈ వాక్యం ఇచ్చినటువంటి వారు ఉన్నారు ప్రభువా నాయన. అటువంటి వారికి సహాయము దయచేయండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులన్నీ కూడా తొలగించి వేసి వారి జీవితంలో నూతన కార్యాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, స్వస్థత కార్యాలను జరిగించి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మన్నాతండి. అయ్యగారికి అమ్మగారికి మన్నాతండి. మా అమ్మాయికి అయితే వివాహం జరగట్లేదనేసి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నామండి. అవి వెంటనే వివాహం అయ్యిందండి. మళ్ళీ బాబుకి కూడా అనుకోని రీతిలో వివాహం జరిగిందండి. ఇప్పుడు కోలకైతే గర్భఫలం అండి దేవుడు ఇచ్చాడండి. మరి అలాగే ఈ 3 కూడా ఈ చర్చికి వచ్చిన తర్వాత అండి అన్నీ కూడా సక్రమంగా జరిగినాయండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి కుమార్తె చెప్పినటువంటి సాక్ష్యం మీకు అర్థమై ఉంటుంది. వీరిది జొన్నాడ అనేటువంటి ప్రాంతము. జొన్నాడ నుంచి పెదపూడి అనేటువంటి శాలకు వీరు రావడం జరిగింది. అమ్మాయి కొరకు ప్రత్యేకించి అంశం పెట్టుకున్నారు వివాహం జరగాలని. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరి చక్కని సంబంధాన్ని ఏర్పాటు చేసి వివాహం జరిగించారు. అలాగే అబ్బాయి విషయంలో వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు విషయంలో కూడా దేవుడు కార్యం జరిగించి వివాహ కార్యక్రమాన్ని ఘనముగా ఇరువురికి జరగడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, మరి కోడల యొక్క గర్భఫలాన్ని కూడా ఆయన తెరిచి ఈ 3 కార్యాలు వీరి జీవితంలో దేవుడు జరిగించడం జరిగింది. అద్భుతమైన రీతిలో మరి దూర ప్రాంతం నుంచి శాలకు రావడము, దేవుడు వీరి జీవితాల్లో ఇలాంటి అద్భుతమైన కార్యం జరిగించడము దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.